ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా రాష్ట్ర స్థాయి కార్యవర్గం సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనపై ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా వివరించేలా కింది స్థాయి కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామంటున్న పాలమూరు బీజేపీ అధ్యక్షులు వీరబ్రహ్మచారితో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాబోయే ఎలక్షన్లో గెలిపే ప్రధానంగా ఈ కార్యవర్గ సమావేశాల్లో నిర్ణయించినట్టు తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే పాలమూరులో బీజేపీని బలోపేతం చేసే దిశగా పార్టీ గట్టి ప్రయత్నం చేస్తుంది అన్నట్టు సమాచారం ఉంది. అయితే దాంట్లో భాగంగానే రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాలు ఇక్కడ నిర్వహించినట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలు మనకు పాలమూరు జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఉమ్మడి జిల్లాలో బీజేపీ అంటే బలోపేతం చేసేందుకు ఈ కార్యవర్గ సమావేశాలు ఉన్నట్టు తెలుస్తుంది. దీని మీద ఈ కార్యవర్గ సమావేశాలు ప్రధానంగా ఏం చర్చకు వస్తున్నాయి, ఎటువంటి వచ్చే ఎలక్షన్? తెలంగాణలో మొత్తంగా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవాలనే దిశలో ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశాల నిర్వహణ జరుగుతున్నది. దీంట్లో ప్రధానంగా బూత్ స్థాయి నుంచి కూడా పటిష్టమైనటువంటి నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మళ్ళీ వచ్చే ఈ ఎన్నికల్లో వాటిని ఫేస్ చేసుకోవడానికి మొత్తం కూడా ప్రతి గ్రామాల్లో కూడా ఒక సదస్సులు పెట్టి బహిరంగ సభలు పెట్టేసి ప్రజల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలను ప్రజలు తీసుకెళ్లి ఈ యొక్క పార్టీని పటిష్టం చేసి లోకల్ ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా బలోపేతం చేసి చాలా మంది భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. తెలంగాణ మీద వ్యతిరేకత, తెలంగాణ అయితే తెచ్చుకున్నామో దానికి సంబంధించినటువంటి ఫలాలు మనకు అందలేదు. గత 8 సంవత్సరాల నుంచి కూడా మనం వెయిట్ చేసినాము. ఇప్పుడు నిజంగా కూడా కేసీఆర్ గారు తెలంగాణకు ద్రోహం చేసి తెలంగాణ పదాన్నే లేకుండా టీఆర్ఎస్ అనే దాన్ని తీసేసి బీఆర్ఎస్ అని చేయడం అంటే నిజంగా కూడా తెలంగాణ మీద అభిమానం లేదు. కేవలం అధికార దాహంతో ఈ రకంగా ఈ 8 సంవత్సరాలు వాళ్ళు పాలన చేసినట్టు బీఆర్ఎస్ ప్రకటించడం ద్వారానే తెలుస్తుంది. కాబట్టి మా జాతీయ నాయకత్వం ఏతుందో బలంగా ఈ యొక్క తెలంగాణను కైవసం చేసుకోవాలి. దానికి బలమైనటువంటి కార్యవర్గం కావాలి. పాత కొత్త అన్నటువంటి కార్యకర్తలను అందరూ కూడా కలుపుకొని ఈ యొక్క పటిష్టంగా ప్రజలైతే మనం భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారో ఈ తెలంగాణను పటిష్టం చేసుకోవాలి, తెలంగాణకి అధికారం కట్టబెట్టాలని ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఆ దిశగా మేమందరం కూడా వారి చింతకు చేరి మా యొక్క ఫలితాలను మా యొక్క పథకాలను మొత్తం తెలియజేసి ఖచ్చితంగా చేయాలనేటువంటి నిర్ణయంతో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహణ జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తు లోపల మేము తెలంగాణ లోపల పటిష్టమైనటువంటి నాయకత్వం మేమున్నాము. జనాల్లో టీఆర్ఎస్ వాళ్ళు కేవలము పై గంభీరాలతోటి భారతీయ జనతా పార్టీకి పటిష్టమైనటువంటి నాయకత్వం లేదు, సరైనటువంటి నాయకత్వం లేరు అనేటువంటి విషయం తెలియజేస్తారు. అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర తర్వాత ఇతర పార్టీలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ భారతీయ జనతా పార్టీలో చేరి ఒక పటిష్టమైనటువంటి నాయకత్వం గతంలో కూడా మేము సంస్థాగతం కూడా చాలా బలోపేతంగా ఉన్నాం. ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ప్రజల యొక్క ఆశయాలను అనుగుణంగా మేము ఈ తెలంగాణలో ఉంటాం. ఖచ్చితంగా గతంలో ఈ తెలంగాణ సాధించడం కొరకు నీళ్లు నిధులు నియామకాలు తోటి మనము తెలంగాణ సాధించుకున్నాము. అదే దిశలో ఖచ్చితంగా మేము పోరాడతాం. భారతీయ జనతా పార్టీ